అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం పరిచర్య నుండి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో మగ్గిపోతున్న ప్రజలు ఉన్నారో వారి మధ్య అందరిలాగా కాకుండా పండగను సరికొత్త విధానంలో మరి ఈ పండగ పర్వదినాన్నైనా నలిగిపోతున్న బ్రతుకులలో సంతోషాన్ని నింపాలి అనే ఆలోచన కలిగి మరి మనము 24th డిసెంబర్ నిన్న మెడికల్ క్యాంపు దోమ్నిపూట్ గోలిపూట్ అనే గ్రామాలలో 120 మందికి పైగానే మనము మెడికల్ సర్వీసెస్ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రాంత ప్రజలకు మెడికల్ క్యాంపు అంటే అనారోగ్య సమస్యతో పాటు నిత్యావసర సరుకులను కూడా అందించాలని, వాటితో పాటు నిత్యము మరి చలికి ఇబ్బంది పడుతున్న కారణం చేత స్వెటర్స్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, అదేవిధంగా స్త్రీలు విధవరాళ్లకు చీరలు కూడా ఇచ్చే ఆలోచన కలిగి ఉన్నాము. మరి మీరు చూస్తున్నట్టుగైతే ఒక్కొక్క కుటుంబానికి 45 కుటుంబాలు మన సర్వేలో మరి వారు ఉన్నారని తేలడం జరిగింది. వారు ఎక్కువగా మరి రైస్ వాడుతారు అనే విషయాన్ని తెలుసుకొని గతించిన సంవత్సరం మనం 5 కిలోలే ఇచ్చాం, కానీ ఈసారి 10 కిలోల రైస్ని అయితే మనం ప్యాక్ చేయించడం జరిగింది. అంతేకాకుండా మీరు చూస్తున్నట్టుగైతే ఇక్కడ వారి కొరకు నిత్యావసర సరుకులను కూడా మనము 45 కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిత్యావసర సరుకులలో ఏమేమి మనము తీసుకున్నాము అనే విషయాన్ని కూడా మనము గమనించినట్టుగైతే 45 కుటుంబాలకు ఇదంతా కూడా సేమ్, ఇదంతా ఒక కిట్టు. అయితే 2 లీటర్స్ ఆయిలు, అదేవిధంగా మరి చపాతీ పిండి, షుగరు, సాల్టు, కందిపప్పు, టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, కారము, చాయ్ పత్తా, ఇలా ఈ కిట్నంతా కూడా మనము 45 కుటుంబాలకు కావాల్సినవి తీసుకోవడం జరిగింది. ఎందరైతే మరి ఈ పరిచర్య నిమిత్తం సహకరించారో ఎంతో గొప్పగా బాధితులకు చాలా నిస్వార్థంగా పూర్తిగా మీకు చెప్పిన విధంగా పరిచర్య కొరకు మాత్రమే ఈ డబ్బులను ఖర్చు చేసి వీరికి కావాల్సిన వేజెస్ అన్నింటిని కూడా మనం తీసుకోవడం అయితే జరిగింది. అయితే మరి ఇంతవరకు ఎవరైతే సహకరించారో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, సహకరించలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసి మాకు మీ సహకారాన్ని అందించారో మీ అందరికీ కూడా మరి ప్రభు పేరట మా టీం తరపున మా అందరి హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రస్తుతం మనము దాసరిపూట్ అనే విలేజ్లో అయితే ఉన్నాము. అయితే స్థానికంగా ఇక్కడ ఉంటున్న గోవిందన్న కుటుంబమే మన పరిచర్యకి అయితే సహకరిస్తూ వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇలా వీళ్ళ గ్రామం కూడా చాలా కొండల మధ్య ఉంటుంది. అయితే మనం ఈరోజు ఒక కమాండర్ వెహికల్ అయితే మన నిత్యావసర సరుకులు కావచ్చు, వేరే దగ్గర మరి స్వెటర్సు, చీరలు, దుప్పట్లు ఇవన్నీ పెట్టాము. ఇక్కడ ప్రజెంట్ మనము నిత్యావసర సరుకులు అయితే ఈ కమాండర్లో లోడ్ చేయడానికైతే మరి సిద్ధపడుతున్నాము. సహోదరులు మరి అక్కడ తీసుకొని రావడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి అంటే వెహికల్ ఇక్కడికి రాదు కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో చూస్తే మనము ఈ ఇంటి నుంచే మరి అక్కడికి తీసుకొని అయితే వెళ్ళి వెహికల్లో పెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం కూడా అదే పనుల్లో మరి సహోదరులు ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు వీడియోలో కూడా మనము ఎక్కడైతే మాట్లాడామో అక్కడి నుంచి మరి ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాము. స్థానికంగా వీరే మరి అక్కనే ఇవన్నీ కూడా ప్యాక్ చేసింది. అక్కతో పాటు కొంతమంది అక్క వాళ్ళ కుటుంబం ఇది. ఇక్కడ నుంచి మన సహోదరులు అయితే అవన్నీ అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మన స్వెటర్సు, చీరలు, బ్లాంకెట్స్ అన్నీ ఇక్కడ ఒక రూమ్లో మనం పెట్టడం జరిగింది. అక్కడ నుంచే ఆ వెహికల్లో మనమైతే పెడుతున్నాము. ఆల్రెడీ దాంట్లో నిత్యావసర సరుకులు ఉన్నాయి. వాటితో పాటు మనం తీసుకున్నవన్నీ కూడా
మరి ఇక్కడ పెడుతూ ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ వేరే లోడ్ ఆటోలు అయితే ఇక్కడ ఉన్న రోడ్లకు అంత కన్వీనియంట్గా ఉండదు. అందుకోసమే ఈ కమాండర్ వెహికల్స్ అయితే మనము లాస్ట్ సారి కూడా పరిచర్యకు ఇవే వాడడం జరిగింది. ఈసారి కూడా మరి ఇదైతే అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుందని మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనము గోలీపూట్ అనే విలేజ్లో అయితే ఉన్నాము. చూడండి ఈ రోడ్లు కానీ ఈ పరిస్థితులు అయితే, ఇదంతా విలేజ్లో మనం ఒక కార్నర్లో ఉన్నాము. మీరు ఇక్కడ చూస్తే ఈ పాక ఉంది కదా, ఇది స్కూల్ అనమాట. స్కూల్ ఇదంతా చిన్న వాళ్ళకున్న పరిధిలో మరి చిన్న గుడిసెలాగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా పిల్లలు ఆల్రెడీ ఇక్కడ స్కూల్కి ఈరోజు వచ్చారు. వాళ్ళ సార్ అయితే ప్రస్తుతం ఇంకా రాలేదంట. ఎన్ని గంటలకు వస్తారంటే 9 అంటున్నారు. వాస్తవానికి సమయం 9 దాటిపోయింది, దాదాపు 10 అవుతుంది. హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, ఏ క్లాస్ మీరు? 4th క్లాస్ అంట. చూడండి ఎట్లా ఉందో వీళ్ళ పరిస్థితి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? బ్యాక్ పౌచ్, ఇదేమో స్క్రీన్ గార్డ్. అంటే ఇది విలువైంది అని దీన్ని భద్రంగా కాపాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ଏବେ ଗୋଟେ ମୋବାଇଲ ଅଛି ତାକେ ପାଉଛୁ ଖାବାରୁ ଆଉ ସେଟା ଖାଇଟା ସବୁ ସେ ଗୋଟେ ମୋବାଇଲ କେ ଖାଇ ଖାଇ వస్తు మనం ସେଟା କେତେ విలువ ଅଛି ବୋଲଟା ଆମକୁ ଜଣା କି ନାହିଁ, ସେ విలువకే కొన్నాను. అలాగే నా చేతిలో దీన్ని బైబుల్ అంటారు. ఇది కూడా చాలా విలువైంది. దీన్ని కాపాడుకోవడం కోసం మీకు కనబడుతుంది కదా, ఇలా నల్లగా ఒక అట్టను కూడా వేసుకొని దీన్ని జాగ్రత్త పరుచుకుంటున్నాం. ସେ బైబుల్ ଅଛି ବୋଲେ ସେ బైబుల్ కి ଆମେ జాగ్రత్త କେତେ విలువଟା కాబట్టి ସେଟା କେତେ జాగ్రత్త ଗୋଟେ ଉପରେ ଯାବ ଆଉ ଗୋଟେ ଖାବାର ଗୋଟେ పగాయచ్చు. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒకవేళ మీకు విలువైన వస్తువులు, కమ్మలు కావచ్చు, ముక్కు పుడకలు కావచ్చు, గాజులు కావచ్చు, ఇవి కొత్తమైనవి అనుకోండి, ఇవన్నీ దాచుకొని వాటిని విలువైనవిగా ఒక దగ్గర భద్రపరుస్తారు. ଏବେ ସେଟା ମାଇଜି ଟକି ଆସତ ବୋଲେ କିନା ଖାନଟା
ଗାଜଲ ମନକେ ଆର ସେ ଖାଇ କାମାଲ ମନକେ ଏରାମ ସବୁ କେତେ విలువట డబ్బు దగ్గర గెన్ రేసా కాబట్టి ସେଟା దాచుకోవడం పైసా కొంతలే పెడియాలను కొంతలే. ఇక్కడ పురుషులు ఉన్నారు, వాళ్ళకు విలువైనవి ఏంటి అని అంటే బైకులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, ఇవన్నీ కూడా విలువైనవి అని వాళ్ళు తలంచి వాటిని తూడుస్తూ, వాటికి కవర్స్ వేస్తూ చాలా విలువగా కాపాడుకుంటారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అని అంటే నాలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. ଏବେ ତମର ସହ କଥା ହେଇପାରିବ, ଆମେ କଥା ହେଇଲୁନି, ଆମେ ଖାଇଟାରେ ତମର ସହ କଥା ହେଇଲୁନି, ଆମକେ ଜୀବନ ରହିବାର ଅଛି, ଜୀବନ ରହିଲେ ସେ କଥା ହେଇବାର ଅଛି. నేను ఇలా ఫోన్ ఎత్తి ఇలా పెట్టాలి అని అంటే నాలో ఆత్మ ఉండాలి. ଆମେ ଏବେ ମୋବାଇଲ ଟେ କରି ଆମେ ଏମିତି ସଙ୍ଗଲୁନି କି ଖାଇଟାଲ ପାଇଟି କଲୁନି ବୋଲେ ଯାକ ଆମକେ ଖାଇଟ ରହିବାର, ଜୀବନ ରହିବାର ଅଛି, ప్రాణ ରହିବାର ଅଛି, ఆత్మ ରହିବାର ଅଛି. నేను ఇలా నడవాలి అనన్నా, ఇలా చూడాలి అనన్నా, పిలవాలి అనన్నా, మాట్లాడాలి అనన్నా ఆత్మ మనలో ఉండాలి. ଗୋଟେ ଲୋକ ଡାକବାର ବୋଲେ କି ଯିବାର ବୋଲେ ନହେଲେ କେନାଲେ ଖାଇଟା କରିବି ବୋଲେ ଯାକ ଆମର ଖାଇଟା ରହିବାର ଅଛି, ଜୀବନ ରହିବାର ଅଛି. అయితే మనిషి తను వాడే వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏదైతే అవసరమో ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలా మనము పాపముతో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేమని దేవుడే ఒక 2000 సంవత్సరాల క్రితం మనను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంతకాలము దేవుడవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతువు యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమును చేర్చును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకును మార్చవా ఓ మానవ దేవుడు ఎవరిని ప్రేమించాడంటే అందరిని ప్రేమించాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించాడు. महाप्रभुने गोटे लोक से इष्ट करे ना केंता लोक जाके भूमि लोक बोले भूमि लोक सब लोक जाको केंता लोक जाको पाप करवा लोक के बोल करवा लोक के गुड्डी लोक के गोड वाला लोक के और ए बोले नहीं से बोले नहीं ए पेदा जाति चिन्ना जाति ए पेदा कुलामु चिन्ना कुलामु सब और इनका बोर्ड लोक सांड लोक बोले नहीं सब लोक के देव बोले समान से కనుక ఆ దేవుడు ప్రేమించాడు కనుకే ఈరోజు ఎక్కడో ఉంటున్న మమ్మును దాదాపుగా 11 నుంచి 1200 కిలోమీటర్ల నుంచి వచ్చి మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ సహాయాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు మమ్మును ప్రేరేపించాడు. దేవుడు తన ప్రేమ దక్కాయకే ఏ అన్నలోకే బల్ देखियाचास तुम्हें क्या देखियाचास नाही क्या परिचयचासु परिचय नाही सिना सेते दूर నుంచి కాయట కెతే दूर आसपुर तोके सेवलाय तोमर गोटे से गाव गोटे कोलायनी और కెతే రోజు సాయ कोलाय చేసిన सेते दूर నుంచి 1200 కిలోమీటర్ 1300 కిలోమీటర్ నుంచి అయితే కాయటకే बोले महाप्रभु प्रेम దక్కాయబా से प्रेम दक्काय सेते दूर నుంచి అయితే ఎంత ఏజెన్సీ ప్రాంతంలో ఎంత బాధలు రహిబాయు ఆస దుఃఖంలో రహిబాయు కష్టంలో రహిబాయు నష్టంలో రహిబాయు ఏ లోకే अच्छे अच्छे सिना కాయటకే కొరబారు గోటే కొరబారు గోటే లోకే సహాయ కొరబారు ବୋଲି सेते दूर నుంచి అయితే అన్నమాట. ఆ దేవుడు పంచిన ప్రేమ మనలందరిని కూడా కాపాడడానికి ये लोग अन्ना लोग देलाडा खाली जब मेडिकल कैंप आजिकिना ए वस्तुल मुनु देलाडा गोटे 8 दिन 2 8 3 8 परसे तुमके विपगमैसे सिना एबे मापरू कथा बोलाटा किना थरथरालु बोले ए जीवन जब आठ कोट मोला पुत जाको से मापरू किना तुमके आत्मा के आसे गोटे लोकम जाको देसी मंची लोकम एंता मरण नइला लोकम इति सब लोग मर जिबार केबे गोटे दिन के नो मरल बाचो तो गोटलो बाल देखावा सब लोग मरिबा लोग से के केते बोट्टा बतामो साठ बतामो केते कोडी रे जाको दानावंतु रे जाको केबे के मरजिबा रहिसे से मोर तोन से मोरला पचे वो मंची जीवितम कावाल बोलेगिना बोल जीवन कावाल बोलेगिना केबे जाको ए యేసు క్రీస్తు నామమున పోయిలేసి बोले అన్న పోయిలే గనుక ఆ దేవుడే ఇస్తున్నాడు, ఆ దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. మనము మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది, అదే స్వర్గము లేదా పరలోకము. అక్కడికి మనల్ని తీసుకురావడానికి ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ముందున్న కార్యాలను మీ మహిమకరంగా జరిగించుకోమని ఎదుగుతండ్రి. మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మాపైన ఉంచుకొని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
మనం తీసుకున్న స్వెటర్స్, బ్లాంకెట్స్, చీరలు మిగిలితే స్థానికంగా ఉన్న బీదలైన వారికి వెతికి ఇవ్వమని చెబితే గోవిందన్న అలాంటి స్థితిలో ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. దాని తాలూకా ఫొటోస్ ఇవన్నీ. అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృప. మరి మనమైతే చక్కగా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చాము. అనుకున్న దానికంటే కూడా ఎంతో గొప్పగా చక్కగా పరిచర్య అంతా కూడా పూర్తి కాబడింది. అయితే మరి మెడికల్ క్యాంపు జరిగిన విషయం కావచ్చు, అలాగే మరి మనము నిన్నటి దినాన నిత్యావసర సరుకులు, స్వెటర్సు, బ్లాంకెట్స్, శారీసు, స్టేషనరీ ఇవన్నీ పంచే విషయంలో కావచ్చు ఎంతో చక్కగా సమస్తం జరిగాయి. అయితే దేవుడు ఈ పరిచర్య జరగడానికి ఎందరినో మాకు పరిచయస్తులుగా ఉంచారు. మరి ముఖ్యంగా స్థానికంగా ఈ కుటుంబం కూడా, మరి గోవిందన్న గారి కుటుంబము, మరి అయితే ఈ కుటుంబం అంతా కూడా మనకు చక్కటి సహకారాన్ని మరి ఈ ప్రాంతంలో అందించుతూ వచ్చారు. మరి వీరు కూడా పెద్ద ధనికులైతే కాదు, కాకపోతే వీరి మనసు చాలా మంచిది. మరి మమ్మల్ని చేర్చుకున్నారు. గతించిన సంవత్సరం కూడా మేము ఇక్కడే ఉన్నాము. అయితే మరి మీరు చూస్తున్నారు కదా, మరి వీరందరూ ఒకసారి హాయ్ చెప్పరు అందరూ. చాలా చాలా కల్మషం లేని వ్యక్తులు. మరి చక్కగా వీరి కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థించండి. మరి రీసెంట్గా గోవిందన్న గారి నాన్నగారు అక్కడ మీకు కనబడుతున్నారు కదా, నాన్నగారికి యాక్సిడెంట్ కూడా అయ్యింది. అవన్నీ అప్డేట్స్ మీకు గ్రూప్లో అయితే మన ఫుల్ వీడియోలో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చిన్న సహాయం కూడా వారికి అంటే పెద్ద మొత్తంలో చేయలేకపోయాము, ఎందుకంటే మన పరిచర్య భారాన్ని బట్టి. మిగిలిన డబ్బులు అన్నీ కూడా అంతా అయిపోయిన తర్వాత ఏజెన్సీ పరిచర్య కొరకు ప్రతి రూపాయి ఇక్కడే ఖర్చు చేస్తామని చెప్పాం కదా, అందులో భాగంగా చివరిన మిగిలిన డబ్బులు కూడా మరి ఈ కుటుంబానికి అయితే అందించడం జరిగింది. ఇంకా కూడా వీరికి ఏదైనా అవసరత ఉంటే ఖచ్చితంగా మనము స్పందించే ప్రయత్నం కూడా చేద్దాము. ఎవరైతే సహకరించారో మీ అందరికీ మరోసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గోవిందన్న గారి నాన్నకి యాక్సిడెంట్ జరిగింది కదా, ఆయనకు సహాయం 3,500 ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఫోటోలో కనబడుతున్న ఈ తల్లి ఎవరు లేనిదిగా ఉంటుందని తనకు కూడా 1500 రూపాయలు పంపించి సరుకులను ఇప్పించడం జరిగింది. గతించిన వీడియోలో మీకు తెలియపరిచిన విధంగా ప్రతి రూపాయికి కూడా లెక్క అప్పగిస్తామని, అంతేకాకుండా మినీ స్టేట్మెంట్లతో సహా మీకు వివరాలు ఇస్తామని తెలియపరచడం అయితే జరిగింది. వాటి వివరాల్లోనికి వెళ్ళినట్టుగైతే మన అకౌంట్లో 24/11/2025 అని అంటే మనము వీడియో అప్లోడ్ చేసింది 25 నవంబరు. దానికంటే ముందుగానే మన అకౌంట్లో ఉన్నది 6,366 రూపాయలు. అయితే మరి మన వీడియోను చూసి స్పందించిన వారు కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో స్పందించిన వారు కావచ్చు, సంఘాల వారు ఇచ్చిన సహాయం కావచ్చు, సహోదరులు వివిధ వ్యక్తులకు తెలియపరిచి కలెక్ట్ చేసిన డబ్బు కావచ్చు, ఇవంతా కూడా ఎంటైర్గా మనకు 1,54,544 రూపాయలు అయితే కలెక్ట్ అయ్యాయి. అయితే పాత అమౌంట్ 6,366 ప్లస్ 1,54,544 ఇవి రెండు కలిపితే మన అకౌంట్లో 1,60,910 రూపాయలు అయితే ఉన్నాయి. అందులో మనమైతే మెడిసిన్స్ కొరకు ఎలాంటి ఖర్చు చేయలేదు. వడ్డీ సంఘం బ్రదరన్ అసెంబ్లీ సంఘం వారే మరి మెడిసిన్స్ కొరకు ఖర్చు చేశారు. దానికి గాను 19,176 రూపాయలు అయితే అయ్యాయి. అయితే మనకు వచ్చిన అమౌంట్లో నుంచి మనము చీరల కొరకు 10,000, స్వెటర్స్ కొరకు 46,000 ఖర్చు చేశాము. వీటన్నిటిని కూడా హైదరాబాద్లోనే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ధర తక్కువగా, క్వాలిటీ ఎక్కువగా ఉంటుందని ఆలోచన చేసి ఎంతో కష్టపడైతే సహోదరులు ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తదుపరి మనము లోకల్గా టెంట్లు 2 గ్రామాల్లో కూడా టెంట్లు వేసాం కదా, వాటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, నిత్యావసర సరుకుల ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తీసుకున్నవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెహికల్కి కావచ్చు, ఇలా ఎంటైర్గా పరిచర్యకు మరి మనకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చి 9,440 రూపాయలు అయితే అయ్యాయి. ఇందులో మా సొంత ఖర్చులు, ప్రయాణాలు అయితే ఏవి లేవండి, గమనించాలి. అంతేకాకుండా నిత్యావసర సరుకులు 52,155 రూపాయలు, ప్యాకింగ్ కవర్సు 700, టెంట్కి వచ్చేసి 2,000 రూపాయలు, దుప్పట్లు, మఫ్లర్, స్టేషనరీ వీటన్నిటిని కూడా పాడేరులో కొన్నాము. అదనంగా వచ్చిన డబ్బుని గుర్తుంచుకొని మరి వాటికి గాను 29,200 అయ్యాయి. గోవిందన్న గారి నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని మీకు తెలియపరిచాం కదా, మరి తనకైతే 3,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. సేవకుడు మూర్తి గారు తను కూడా చిన్నపాటి పరిచర్య జరిగిస్తూ వస్తున్నారు. అందుకొరకు తన పరిచర్య రీత్యా మనం 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేశాము. అంతేకాకుండా బాసెల్లో ఒక తల్లి ఎవరూ లేని పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారని తనకు 1,500 రూపాయలు పంపించి సరుకులను అయితే ఇప్పించడం జరిగింది. మరి టోటల్గా మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1,54,544 రూపాయలు అయితే మనం ఖర్చు చేసింది 1,55,995 రూపాయలు. అని అంటే మనము అదనంగానే మన పాత అమౌంట్లో నుంచే ఖర్చు చేశాము. మీరు చూస్తే మొత్తం ఎంటైర్గా ప్రస్తుతం మన అకౌంట్లో ఉన్నది 4,915 రూపాయలు మాత్రమే. ఇవి మాత్రమే మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఎక్కడ కూడా మా సొంత ఖర్చులు, ప్రయాణాలు, తిండి ఇవన్నీ కూడా ఎక్కడ మేము ఇందులో నుంచి ఖర్చు చేయలేదు. మీకు చెప్పిన విధంగానే ప్రతి రూపాయి కూడా ఈ పరిచర్య రీత్యా వాడడం మాత్రమే జరిగింది. అందరికీ వందనాలు. ఇది వచ్చేసి మన బ్యాంకు మినీ స్టేట్మెంట్. మీరు గమనిస్తే ఇక్కడ మరి 9553655343 అనే నెంబర్ కూడా మీకు కనబడుతుంది. ఇదే మీరు ఫోన్పే, గూగుల్ పేకి పంపించింది. ఈ మినీ స్టేట్మెంట్ వచ్చేసి 11 నవంబర్ 24 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ మినీ స్టేట్మెంట్ మొత్తం